ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రండి చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, లేఖనాన్ని ప్రభువా మాకు బయలుపరిచి మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. మరొకసారి చదువుతాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దిగిరండి స్వామి. చదవబడిన వాక్యము ఇరిచి మాకు వడ్డించండి, వివరించండి, మహిమ పొందమని నీ దయగల నష్టం ఉంచమని చిన్నమని మీ పాసానికి చేర్చుకొని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి మనం ధ్యానిస్తున్నాము మొదటి జన్మ, ఆది సంభూతుని మొదటి జన్మ. ఈ మొదటి జన్మ గురించి మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన కొన్ని విషయాలు ధ్యానం చేశాము. కట్టడం నీకు వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అనే విషయాన్ని చదువుకొని ధ్యానం చేశాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నటువంటి పాఠము, మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయం ఏమిటంటే, సొలొమోను మహారాజు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే ఈ కింది విధంగా మనకు లేఖనంలో రాయబడినటువంటి మాట. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అని ఇక్కడ చదువుకున్నటువంటి మాట. సృష్టి ఆరంభంలోనే, పూర్వమే యెహోవా నన్ను కలుగజేసెను అనే మాటను మనం చదువుకున్నాం. అంటే ప్రథమమైనది ఎవరు అంటే, మొట్టమొదటిగా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, ఆది సంభూతుడు. తర్వాత ఏమంటాడంటే, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలను పుట్టలు మునుపు, భూమిని దాని మైదానమైనను ఆయన చేయకమునుపు, నేను చేయకమునుపు, నేలమంటి రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అని ఇక్కడ మనకు సామెతల గ్రంథము 22 నుంచి 26 వరకు చదవబడినటువంటి మాటలు. ఆయన పుట్టాడు, ఆయన పుట్టించాడు. తండ్రి అయిన దేవుడు పుట్టించాడు. నేను పుట్టాను అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి సాక్ష్యం ఇస్తుందంటే, ఆది సంభూతుడు, భూమి మీద మొదటి జన్మించినటువంటి జన్మ, భూలోకానికి మొదటి జన్మించినటువంటి జన్మ. ఈ ఆది సంభూతుడు సొలొమోను ప్రవక్తకు ప్రత్యక్షమై తానే తొలుత జన్మించిన వాడనని ఆయన ఏం చేస్తాడంటే ప్రబోధించుచున్నాడు, లేదంటే బోధించుచున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆది సంభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మొదట పుట్టినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. యేసు ప్రభు మాటలను జాగ్రత్తగా మనము ధ్యానం చేస్తే
యేసుప్రభు మాటలు మనం ధ్యానం చేసి ఆలోచిస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. యెషయా గ్రంథము 43:10 ఇలాగూ రాయబడింది ఏంటంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. మీరును నా సేవకులు, నాకు సాక్షులు, మీరందరూ నాకు సాక్షులు. నాకు ముందు ఏ దేవుడు లేడు, ఎవరు నిర్మింపబడరు, ఏనే మొట్టమొదట జన్మించిన వాడు అని లేఖనం మనకు ఏంటండి స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు అనగా నేను ముందుగా నిర్మింపబడిన వానని చెప్పుచున్నాడు దేవుడు. ఏమండి, దేవుడు స్వయంభవుడు, ఆయన నిర్మింపబడ్డారు. కావున ఇక్కడ మాట్లాడేది తొలత జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మనతో మాట్లాడుతూ లేఖనాల్లో రాయించినటువంటి మాటలు. ఈ విషయాన్ని మనము తెలుసుకొని అర్థం చేసుకోవాలి. కాబట్టి యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేను ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తములు భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిల్లో ఏదియు ఈ సంగతులు తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు, ఆయన చిత్త ప్రకారము జరిగించే దేవుడు. యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఆయన చిత్త ప్రకారము జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. బబులోనుకును చేయును, అతని బాహుబలమును కల్దీల మీదకును వచ్చును. ఎవరి బాహుబలము? దేవుని బాహుబలము కల్దీల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేను అతన్ని పిలిచి తిని, నేను అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. ఆది నుండి నేనే రహస్యముగా మాట్లాడినటువంటి వాడను కానా, కాలము ఉన్నప్పటి నుండి నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయే ఆయన ఆత్మయే నన్ను పంపెను, ఆయన ఆత్మ నన్ను పంపెను అని యేసు ప్రభు తెలియచేస్తున్నటువంటి మాటలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించెదను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీవు నడవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించెదను అని లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది. దైవ జనాంగమా, ఎక్కడ ఇది అంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో మీరు 12వ వచనం నుండి 17వ వచనాలు జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా ఈ మాటలు కనబడుతున్నాయి. యాకోబును పిలిచి యాకోబుతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. యాకోబుకు నేర్పిస్తున్నటువంటి మాటలు, యాకోబుకి ఇస్తున్నటువంటి పిలుపు. ప్రేమైనటువంటి దైవ జనాంగమ. కాబట్టి ఇంకొక మాటను మనం చూస్తే మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం కూడా మనం చూడవచ్చు. అక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట, యేసు ప్రభు తానే ఆది సంభూతుణ్ణి స్వయంగా చెప్పాడు. నేను
ఆది సంభూతుని దివ్యవాక్యులు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏమంటున్నాడు? 17:5 తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే యేసు ప్రభువే ఆది సంభూతుడని స్వయంగా చెప్పుతున్నటువంటి ఈ దివ్యవాక్కులు. ఆది సంభూతుడిగా పుట్టినటువంటి దేవుడు, ఆదిలో పుట్టినటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట అదే 17వ అధ్యాయంలో 24వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంటే, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ ఉత్పత్తి వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి అని అక్కడ రాయబడింది. జగత్ ఉత్పత్తి వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి తండ్రి అని రాయబడినటువంటి మాట. తర్వాత కిందకు వస్తే మరి 8వ అధ్యాయంలో కూడా యోహాను సువార్త 57-58 వచ్చిన కూడా చూడవచ్చు మనం. అక్కడ చూస్తే ఏముందో తెలుసా? అక్కడేముందంటే, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఎప్పుడంట? అబ్రహాము పుట్టక మునుపు ఆది సంభూతుడు జన్మించాడు, ఆదిలో జన్మించాడు. ఇక్కడ లేఖనము స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనను లేవు, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి ప్రియ దైవజనమా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని ఉంది అంటే, భూమి పుట్టక మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు నేను ఉంటిని అనే మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చూసుకుంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలమును మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలను పుట్టక మునుపు, భూమిని దాని మైదానము ఆయన చేయక మునుపు, నేలమంటి రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అని రాయబడింది. ఈయన ఆది సంభూతుడు, ఆదిలో పుట్టినటువంటి జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని మనము ఆయన జన్మదిన కాలాలు చేసుకుంటున్నటువంటి మనందరము అర్థం చేసుకోవాలి. ప్రియాదయ జన్మ, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. ఆ తర్వాత రేపటి దినాన్ని మరొక విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఆది సంభూతుడు మళ్ళీ భూమి మీద పుట్టినటువంటి విషయాలను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇవన్నీ నిన్న ఈరోజు ధ్యానం చేసినటువంటి విషయాలు ఏంటంటే, ఇది అనాదిలో పుట్టినప్పుడు, ఏమండి, శరీరధారిగా రాకముందు పుట్టినప్పుడు, ఆది సంభూతుడు పుట్టినప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు ఆ సంగతులను మనము ఈ సామెతల గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను నిన్న ఈరోజు మనం ధ్యానం చేశాము. రేపు ఇంకొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాము. జాగ్రత్తగా సబ్జెక్టు ఒకటిగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, రండి ప్రియాదయజనమా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు దిగి వచ్చి ప్రభువా మీ ఘనమైనటువంటి కార్యాలు జరిగించండి. ఇదిగో ఇత్తబడిన వాక్యం ఫలింపచేయండి. అందరూ అర్థం చేసుకొని ప్రభువా, అయ్యా ప్రభువా ఆది సంభూతుడా, నీవు పుట్టినటువంటి పుట్టుకల గురించి అర్థం చేసుకోవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.